కిర్గిజిస్తాన్ అనేటువంటి మధ్య ఆసియా దేశంలో భారత విద్యార్థుల గురించి అనేక మందికి ఆందోళన కలుగుతోంది. ఆ విషయంలో మీకు అప్డేట్ ఇవ్వటం కోసం మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 18వ తేదీ 17-18 తేదీల్లో విదేశ విద్యార్థులపై కిర్గిజిస్తాన్లో ఒక సంఘటన జరిగింది. 2 గంటల పాటు జరిగిన ఆ సంఘటన అక్కడ స్థానికంగా చదువుతున్నటువంటి భారత విద్యార్థుల్ని, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల్ని కొంత ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా ఈ విషయాలపై నా ఆందోళన తెలియచేయడానికి, విద్యార్థుల కుటుంబాలు పడుతున్నటువంటి ఆందోళన తెలియచేయడానికి వెంటనే సరైన చర్యలు చేపట్టాలని చెప్పి కోరటం కోసం నిన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి నేను లేఖ రాసి వారిని సంప్రదించడం జరిగింది. అక్కడ దాదాపుగా 2,000కు పైగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు, 3,000కు పైగా తెలుగు భాష మాట్లాడేటువంటి విద్యార్థులు అక్కడ చదువుతున్నారని, వారి గురించి వారి పేరెంట్స్కి విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతున్న పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి నాకు భరోసానివ్వటం జరిగింది. అలాగే అక్కడ స్థానిక అంబాసిడర్తో కూడా మాట్లాడమని సూచించడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ కోసం. సో ఈరోజు ఉదయం భారత రాయబారి, ఎవరైతే కిర్గిజిస్తాన్లో భారత రాయబారిగా ఉన్నారో, బిష్కేక్ అనేది రాజధాని, కిర్గిజిస్తాన్ రాజధాని, అరుణ్ కుమార్ చాటర్జీ గారితో ఈరోజు దాదాపుగా 20 నిమిషాలకు పైగా ఈ అంశాలపై మాట్లాడటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే అక్కడ పరిస్థితులు పూర్తిగా ఇప్పుడు సామాన్యంగా ఉన్నాయని, భారత విద్యార్థుల్ని ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని, జాగ్రత్తలు మాత్రం స్థానిక ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు వహించాలని చెప్పడం జరిగింది. పదే పదే నేను వారి విద్యార్థుల యొక్క రక్షణ గురించి ప్రశ్నించగా ఎటువంటి భయపడవలసిన ఆందోళన లేదని, ఎవరన్నా వెంటనే వెళ్ళాలి అని అనుకుంటే, ఎందుకంటే ఇది పరీక్షలు జరిగే సమయం, కొన్ని క్లాసులకి ఇక్కడ ఎక్కువగా దాదాపుగా 3,000 తెలుగు విద్యార్థులు మెడికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు, 17,000 మంది భారత విద్యార్థులు ఉన్నారని చెప్పారు. అత్యధికంగా మెడికల్ ఎడ్యుకేషన్ చదివేవారే. ఇందులో సుమారు 6,000 మంది బిష్కేక్ రాజధానిలో చదువుతూ ఉండగా ఇతర ప్రాంతాల్లో మిగతా 11,000 మంది చదువుతున్నారని చెప్పి నాకు అంబాసిడర్ చాటర్జీ తెలియచేయటం జరిగింది. ఒక సంఘటన అయితే జరిగిందని, కానీ ఆ తర్వాత దాదాపుగా ప్రస్తుతం 2,400 మంది పోలీసులందరూ బిష్కేక్ నగరాన్ని గస్తీ కాస్తున్నారని, పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని తమకు భరోసా ఇచ్చారని చాటర్జీ నాకు మళ్లీ చెప్పడం జరిగింది. సో అనేక వదంతుల్ని, ఫిర్యాదుల్ని, ఆఖరికి అంబాసిడర్ చాటర్జీ పేరుతో ఒక ఫేక్ లెటర్ను కూడా సృష్టించి వెంటనే అందరూ భారతదేశానికి వెళ్లిపోవాలి అని సూచించినట్లుగా ఫేక్ లెటర్ కూడా జారీ చేయటం జరిగింది. అందరికీ, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి నేను ఇచ్చే సూచన ఒక్కటే: భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి హయాంలో భారత నాగరికుల రక్షణ విషయంలో ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత సున్నితంగా స్పందించింది భారత ప్రభుత్వం మాత్రమే. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ఇటువంటి అనేక సందర్భాల్లో సరైనటువంటి నిర్ణయాలు చేసి అందరినీ కాపాడిన రికార్డ్ మా ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఎంబసీ చెప్పేటువంటి మాటల్ని కొంతవరకు దృష్టిలో పెట్టుకొని భరోసాగా ఉండాలని చెప్పి వారికి సూచించదలుచుకున్నాను. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వారు కనుక వస్తే ఒక ఇబ్బంది ఉందని చెప్పారు. ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో జూన్ 15 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయని, తర్వాత 2.5 నెలల పాటు దాదాపుగా అన్ని కాలేజెస్కి సెలవు ఉంటాయి కనుక అనేక పిల్లల్ని ఎవరైతే పంపించారో స్టూడెంట్ కాంట్రాక్టర్స్ వారంతా కూడా ఎంబసీకి విషయాలు తెలియచేశారు. సో కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తలు వహిస్తూ వీలైనంత ఇండోర్స్ లో ఉండాలని సూచించడం జరిగింది. శనివారం వరకు ఈరోజు సోమవారం, శనివారం వరకు క్లాసుల్ని ఆన్లైన్లో మాత్రమే నిర్వహించాలని చెప్పి స్థానిక ప్రభుత్వం అందరికీ ఆదేశాలు జారీ చేయటం జరిగింది. అవసరమైతే దాన్ని పొడిగిస్తారు కూడా. కాబట్టి పూర్తి జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. కొంతమందికి పరీక్షలు అయిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. అటువంటి వ్యక్తులు విద్యార్థులు వెనక్కు రాదలుచుకుంటే వారు ఏర్పాట్లు చేసుకొని ప్రతి గురువారం అక్కడి నుంచి బిష్కేక్ నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి ఫ్లైట్ ఉన్నది, లేదా ఇతర కనెక్షన్స్ ద్వారా
వారు భారతదేశానికి వచ్చే అవకాశం ఉన్నది. బ్రిస్కెకే కాకపోతే అల్మాటీ నుంచి కానీ ఇతర దేశాల నుంచి ఇస్తాన్బుల్, తష్కెంట్, దుబాయ్ వంటి కనెక్షన్స్ ద్వారా కూడా భారతదేశానికి తిరిగి రావచ్చు. ఎవరైనా ఎగ్జామ్స్ అవ్వకుండా ముందే రావాలని తలిస్తే తప్పనిసరిగా వారి యొక్క రెక్టార్ దగ్గర నుంచి రిటర్న్ పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్తే మంచిది. లేకపోతే వారి యొక్క అకాడమిక్ ఇయర్ ఇబ్బందిలో ఉంటుంది అని చెప్పి అంబాసిడర్ గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వారి పిల్లల యొక్క రక్షణ పట్ల ఆందోళన ఉంటుంది. అది ఒక పేరెంట్గా నేను కూడా గ్రహించగలను. కాకపోతే పూర్తి స్థాయి అక్కడ ఉన్నటువంటి విషయాలు అబ్సల్యూట్లీ నార్మల్ అని అంబాసిడర్ గారు చెప్తున్న తరుణంలో మరి జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడే కొనసాగే విధంగా పరీక్షలు అయ్యే వరకు విద్యార్థులు ఉండాలని, వారికి ఇది కాకుండా ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే అలాగే స్టూడెంట్ కాంట్రాక్టర్స్ ద్వారా, వాలంటీర్స్ ద్వారా తమ తమ నివాసాల్లో, ప్రైవేట్ హోమ్స్లో, యూనివర్సిటీ హాస్టల్స్లో కాకుండా బయట ఎవరు ఉంటున్నారో వారి కొంత గ్రోసరీస్ కూడా స్టూడెంట్ కాంట్రాక్టర్స్ వారి యొక్క వాలంటీర్స్ సప్లై చేస్తున్నారని అంబాసిడర్ నాకు చెప్పడం జరిగింది. సో నాకు ఈ విషయాలే కాకుండా మీరు ఇంకేదన్నా సూచించదలుచుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి విషయాలు ఇంకా మీకు ఏదన్నా కన్సర్న్స్ ఉన్నట్లుంటే మరి అంబాసిడర్ని మళ్ళీ మాట్లాడి విషయాలు తీసుకొని వారి దృష్టిని తప్పనిసరిగా దానిపై తీసుకొచ్చే ప్రయత్నం నేను తప్పనిసరిగా చేస్తాను. పుకార్లను నమ్మవద్దు.